హే గాయ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫ్రీజ్ అయితే ఏం చేయాలి, అసలు ఇన్స్టాగ్రామ్ ఫ్రీజ్ అంటే ఏంటి. ఇప్పుడు ఆల్రెడీ మన దాంట్లో యూట్యూబ్ ఫ్రీజ్ అయితే ఏం చేయాలి, యూట్యూబ్ వీడియో ఫ్రీజ్ అయితే ఏం చేయాలని చెప్పాను అనమాట. యూట్యూబ్ ఫ్రీజ్ ఇవన్నీ ఏంటంటే మీరు ఎక్కువ రోజులు వీడియో పెట్టడం మానేశారు అనుకో ఫ్రీజ్ అయిపోతాయి. ఏదైనా ఎక్కువసార్లు మీ మీద ఎక్కువ ఇది వచ్చేస్తుంది అనుకో, కాపీ క్లైమ్స్, కాపీ రైట్స్, కాపీ స్ట్రైక్స్ పడుతున్నాయి అనుకో, మీ వీడియో ఫ్రీజ్ అయిపోతాయి, మీ ఛానల్ ఫ్రీజ్ అయిపోద్ది. సో అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది అన్నమాట. వేరే వాళ్ళ కంటెంట్ తీసుకున్నారనుకో, మీరు దాంట్లోని కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ అంటే హార్మ్ఫుల్గా ఉన్న ఏదన్నా మీకు స్ట్రైక్స్ పడ్డాయనుకో, లేదంటే ఎక్కువ రోజు గ్యాప్ ఇచ్చేసారనుకో, మీరు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ రోజు గ్యాప్ ఇస్తారనుకో, ఇంక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రారు, ఇంకా అలా ఫ్రీజ్ అయిపోద్ది. అదే వీడియోస్ కూడా అలా అయిపోతాయి అనమాట. సో అలా ఫ్రీజ్ అయితే ఏం చేయాలన్నది మీకు ఇందులో కొన్ని సెట్టింగ్ చెప్తాను. ఆ సెట్టింగ్ ద్వారా మీరు ఫ్రీజ్ అయితే అన్ఫ్రీజ్ చేసుకోండి. అదన్నా ఇన్స్టాగ్రామ్లో ఒక 2-3 మంత్స్ వరకు పెట్టకుండా, లేదా ఒక 5 మంత్స్ వరకు పెట్టకుండా ఉన్నారనుకో, నాకు తెలిసిన మట్టుకి ఫాలోవర్స్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా వేరే ఇన్స్టాగ్రామ్ పెట్టుకోండి, అదే బెస్ట్. ఎందుకంటే ఇలాంటివి పెట్టినా వద్దులే చెప్పలేమన్నమాట. ఎందుకంటే దాన్ని అన్ఫ్రీజ్ చేయాలంటే మీరు ఎన్నో నెలలు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. అలాగ ఒక 4-5 నెలలు అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు మీకు వీడియో మీ ఛానల్ అన్నది, అదే మీ అకౌంట్ అన్నది అన్ఫ్రీజ్ అవుతుంది. అప్పుడు ఆర్గానిక్గా మీకు ఫాలోవర్స్ వస్తారన్నమాట. అప్పుడు దాకా రారు. ఫ్రీజ్ యూట్యూబ్లో అన్నా ఎక్కడైనా ఏదైనా సరే అంటే దీనికంటే ఒక బాట్ ద్వారా క్రియేట్ చేస్తారు కదా, ఒక ఆల్గరిథం ఉంటుంది. సో అది ఏం చేస్తుందంటే ఎవరు ఇన్యాక్టివ్లో ఉన్న వాళ్ళందరినీ ఫ్రీజ్ చేసేస్తుంది. అంటే ఏంటి, వీడియోస్ పెట్టకుండా ఉన్నవాళ్ళు. ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ వారానికి 6 వీడియోస్ అని ఉంటారు కంపల్సరీ. 6 వీడియో కన్నా తగ్గిందనుకో మీరు ఆటోమేటిక్గా డౌన్ అయిపోద్ది, ఫాలోవర్స్ తగ్గిపోతూ ఉంటారు. సో ఫాలోవర్స్ కూడా తగ్గిపోతుంటారు కదా, అవన్నీ అయ్యాయన్నమాట. సో అందుకే ఇన్స్టాగ్రామ్ చూడండి, ఇప్పుడు ఫ్లాగ్ రివ్యూస్ అని వాళ్ళందరూ ఏంటంటే ఇన్యాక్టివ్లో ఉన్నవాళ్ళు. సో అలాగే మనది కూడా వచ్చేది అనమాట. అప్పుడు మనది క్లోజ్ చేస్తారు, అంటే ఏంటి, ఫాలోవర్స్ని తీయచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుంది, మీకు ఫాలోవర్స్ తగ్గిపోతారు. ఇలాగే చాలా ఉంటాయన్నమాట. సో ఇన్స్టాగ్రామ్ ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు ఈ సెట్టింగ్స్ చేసుకోండి. సో బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత 3 లైన్స్ క్లిక్ చేసుకోండి. తర్వాత సెట్టింగ్ అండ్ ప్రైవసీ క్లిక్ చేయండి. తర్వాత కింద స్క్రోల్ చేస్తే హెల్ప్ అని ఉంటుంది చూడండి, కింద హెల్ప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ స్టేటస్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ 3 గ్రీన్ ఉండాలన్నమాట. సో రెడ్ ఉన్న, బ్లూ ఉన్న, ఎల్లో ఉన్నా సరే వెంటనే క్లిక్ చేసుకొని మీరు రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ ఎలా చేయాలో చెప్తాను నేను. నెక్స్ట్ బ్యాక్ వచ్చి రిపోర్ట్ ప్రాబ్లం క్లిక్ చేయండి. ఇక్కడ వైలేషన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ ఏమైనా పడినా, ఏం స్ట్రైక్ పడినా ఇక్కడ ఉంటాయన్నమాట. మీరు ఒకవేళ కామెంట్ చేసినా వేరే దానికి మీకు స్ట్రైక్స్ పడతాయి. సో ఇక్కడ సి కమ్యూనిటీ గైడ్లైన్ చూసుకోండి, వాళ్ళకి రిపోర్ట్ చేయండి. డైరెక్ట్ కొడితే వెళ్ళిపోద్ది అనమాట రిపోర్టు. సో వాళ్ళు రిప్లై చేసి మీది అన్బ్లాక్ చేసేస్తారు. తర్వాత నెక్స్ట్ బ్యాక్ వచ్చేయండి. వచ్చిన తర్వాత సపోర్ట్ రిక్వెస్ట్ క్లిక్ చేయండి, రిపోర్ట్ ప్రాబ్లం క్లిక్ చేయండి. ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే ఈ రిపోర్ట్ ప్రాబ్లం దగ్గర ఇన్క్లూడ్ కంటిన్యూ క్లిక్ చేసి ఇక్కడ ఒక మ్యాటర్ చెప్తాను నేను, ఆ మ్యాటర్ పేస్ట్ చేసి సెండ్ చేయండి. వాళ్ళు కొన్ని రోజుల్లో మీరు అన్ఫ్రీజ్ చేస్తారనమాట. సో మీకు మ్యాటర్ కావాలి కింద కామెంట్లో మ్యాటర్ అని చెప్పి కామెంట్ చేయండి, సెండ్ చేస్తాను.